హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు గల్జరి కూరగా ఫ్రై చేస్తున్నానండి. ఆ ఫ్రై కావాల్సిన చూపిస్తాను. ఇదిగండి గల్జరి కూర, ఎర్ర గల్జరి అండి. మేము అటుక మామిడాకంటాం, ఇంతకుముందు కూడా చెప్పింది నేను. కానీ ఇది ఆకులు కట్ చేసుకొని ఇలా తింటుంటారు, అలా కాదండి. మన తోటకూర కాడల్లా ఎలా ఉంటాయి, లేతగా ఉంది. ముదురుది అంటే సీడ్స్ వచ్చినాయంటే అవసరం లేదు, కాడ ఇలా లేతగా ఉంటుంది. లేతగా ఉండేటి తినాలండి, కాడతోటి తినాలి. తింటేనే ఇది మంచిగా ఉంటుంది. ఇది ఆకులలో ఒట్టి ఆకేముందండి, ఆకులలో ఏముండదు, కాడలోనే ఉంటుంది మనకు. ఇంతమంది వైద్యులు చెప్తారు కానీ ఎవరు కూడా తినట్లేదు ఆకుకూర అంటే. అదే చికెన్ మటన్ అరే రేపు బంద్ అంట అన్నారు అనుకో, ఈరోజు తెచ్చి ఫ్రిడ్జ్లలో పెట్టేసుకుంటుంటారు. వీటికి మాత్రం ఎవరు ముందుకెళ్ళరు ఆకుకూరలు. కానీ చాలా మంచిదండి. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు మనకు అర్థం కాదు. రేపు ఏదైనా వచ్చిన రోజు అప్పుడు అర్థం చేసుకున్నా కూడా చేసేది ఏం లేదు. అందుకని ఇలా కాడలతో అండి, తోటకూర ఎలా కాడలతో తుంచుకుంటామో ఇది కూడా అంతే. కానీ లేతగా ఉండాలి. లేతగా అంటే సీడ్స్ రాకముందే కోసుకోవాలి. మేము అలాగనే పెంచి అలా కోస్తుంటాం అన్నట్టు. ఇలా తింటేనే మంచిదండి, కంటికి ఒంటికి అన్నిటికీ మంచిది మనకు. ఇలా చేసుకోవాలండి. సరే, ఇదండి ఎల్లిపాయలండి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయలు తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. అంటే తినేటప్పుడు కడుపులో మంట అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ మంట అనేది తగ్గిస్తుంది. కడుపులో మంట ఉన్నోళ్ళు ఎల్లిపాయలు తింటే తగ్గిస్తుంది. తిన్నప్పుడు ఒట్టిగా మంట లేకపోయినా మనకు కడుపులో ఎల్లిపాయ తింటే కడుపులో మంటే ఉంటుంది. కానీ ఉన్న మంట తగ్గడానికి ఇవి వేసుకోవాలి కడుపులో. అందుకు కాబట్టి ఈ ఎల్లిపాయలు ఎక్కువ తిన్నా ఏం కాదు, మంచిది. వెయిట్ తగ్గిస్తుంది ముందు మెయిన్. ఉదయాన్నే పరిగెడుపున తింటే రోజు 2-3 మంచిది వెయిట్ తగ్గడానికి. కానీ అలా తినలేము కాబట్టి ఇలా చేసుకొని తినచ్చు. ఇదండి. ఇంకోటి ఏంటంటే అంటే కొంచెం శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవాలి పప్పు. కానీ మాకు ఇంట్లో తినకూడదు పప్పు అలా, అందుకని వేయట్లేదు నేను. జీలకర్ర ఆవాలు సరిపడా తాలింపుకండి. ముందు స్టవ్ వెలిగించుకుంటాను. సీమ వస్తువు తినకూడదు అని చెప్పేసి నేను వేస్తలేనండి. మామూలుగా అయితే పప్పు వేసుకోవాలి కంపల్సరీ. పప్పు వేస్తేనే అది టేస్ట్ ఉంటుంది. నేను ఆకుకూర చాలా చేస్తాను, అందుకని నేను 3 స్పూన్లు వేస్తున్నాను. అంటే మీరు ఆకుకూరను బట్టి వేసుకోండి. దాదాపు 1/2 కిలో ఉంటుందండి ఇది. 1/2 కిలోకి ఎక్కువనే ఉంటుందమ్మా. నేను ఫ్రై 2-3 రోజులకు సరిపడా చేసుకుంటాను ఇక్కడనే. అందుకని ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాను. నేను ఈ పప్పు వేస్తలేను కదా, అందుకని జీలకర్ర ఎక్కువ వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం తగినంత. అంటే అది తర్వాత ఆకుకూర మగ్గినానికే చూపిస్తాను. ఫ్రై అయింది కదా. ఈ ఆకుకూర రాత్రి కడిగి అంత ఒలిసి పెట్టేసుకున్నాను. అందుకని ఇప్పుడు ఏం కడిగేస్తాను. కడిగితే కొంచెం ఆరబెట్టేస్తాను ఆకు, లేదంటే వాటర్ వెళ్తుంది, నిల్వ ఉండదు ఎక్కువ. అనుకోండి మనం గోంగూర పచ్చడి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, కానీ లేతగా అలా పట్టుకుంటే లేతగా అవుతుంది.
కాగలతో తింటూనే ఉండేది. కొంచెం సరిపడా వేసినా కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఉప్పేస్తే కొందరం మగ్గుతుంది. ఆకుకూరలు ఏదైనా ఆనియన్ ఏదైనా కారం తర్వాత వేసుకున్నాను. ఎల్లిపాయలు కొడక ముందే కారంపులు వేసుకున్నట్టుంది, తొందరగా మగ్గిపోతుంది, కాయలు ఉండాలి. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఎలాగ ఆకుకూర మధ్య లోపల ఉడికిపోతుంది, టేస్ట్ కాకుండా ఉండడానికి అలా ఇప్పుడు వేసానండి. మూత పెట్టేసుకోవాలండి. ఫ్రై అంటే మూత పెట్టకూడదు, కానీ ఇది కారం మగ్గాలంటే కొంచెం మూత పెట్టేసుకోవాలి. కొంచెం మూత పెడితేనే అది ఆ కాడ అనేది మగ్గిపోతుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే మాడినట్టు అవుతుంది. మనమేమో ఆయిల్ కిలోలు వేయం కదా, అందుకని ఇలా మగ్గనివ్వాలి. కొంచెం మూత పెడితే బాగా మగ్గిపోతుంది. ఆకుకూర మగ్గిపోతుంది చూద్దామండి. ఆకు తొందరగా మగ్గిపోతుంది, కానీ కాడిపోకుండా కొంచెం మూత పెట్టేసినాం. తెల్లగల్జరి అంటే ఎక్కువ దొరకదండి, కానీ ఈ ఎర్రగల్జరి కూడా తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను పప్పు చేస్తాను, ఫ్రై చేసుకుంటాను. టమాటో వేసి పులుసు పెడతాను, టమాటో వేసుకొని కూడా చేసుకోవచ్చు కూడా, చాలా మంచిదండి. కొంచెం కారం వేసుకుంటాం కదా, లైట్గా కొంచెమే తింటామండి కారం, అందుకని చిన్న స్పూన్. ½ స్పూన్ ఇచ్చింది. ఇప్పుడు మూత పెట్టక్కర్లేదండి, ఫ్రై అవ్వాలి. నేను వారానికి ఒక్కసారి కనీసం తింటాను. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇది అలవాటు. ఇదొకటి, ఇంకా గంగబాయిల కూర ఒకటి, ఇంకా గురుగు కూర అంటే మీకు ఐడియా ఉందో లేదో. ఇక్కడ తెలంగాణలో మీకు వాడతారండి బతుకమ్మ పువ్వు అంటారు. అదండి లేతగా ఉన్నప్పుడు పువ్వు రాకముందే కోసుకోవాలి. ఇది అదొకటి చాలా బాగుంటుంది. నేను అది దొరికితే ఒకసారి తీసుకొచ్చి చూపిస్తాను. నేను అది బాగా తింటాను. మా గార్డెన్లో ఉంది, 1-2 చెట్లు ఉన్నాయి. అది అయితే ఎవరికి సరిపోయి నిన్న ఉంటే గడిగిస్తే అవి కూడా వీటేస్తుంది. ఇంకోడానికి 2 చెట్లు ఉంటే పెంచిన ఆకు అది వీటేస్తుందంటే ఇంకొకటి కూడా ఉందండి ఆకుకూర, పింఛల్ కూర అంటాను. ఇంకా చిన్నప్పటి నుంచి తింటున్న నల్లంగా కనిపిస్తున్నాను. ఆకులు అంటే బాగా ఇష్టంగా తింటున్నాను. తినేవాళ్ళు ఎంతమంది మరి, తినడంలో ఎక్కువ ఉంటుంది, తినేవాళ్ళు తక్కువ ఉంటుంది. ఇంకొక తింటే అదే మగ్గిపోతాను. ఇప్పుడు మూత పెట్టక్కర్లేదు. ఇవన్నీ ఫ్రై అయ్యి దోస ½ కిలో ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుందేమో, కానీ ఫ్రై చేస్తే ఎంత అవుతుందో. ఆకుకూరకు ఈ ఎల్లిపాయలు ఏం సరిపోతాను, పడగొట్టి ఎల్లిపాయలు లాగానే కనిపిస్తుంది.
అండి. కాడలు ఇలా పొడుగ్గా అంటే తింటే ఇట్లా కాడలతోనే తింటేనే మంచిగా ఉంటుంది. కానీ పిల్లలు ఒకవేళ ఇష్టపడకపోతే ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకోండి. వాళ్ళకి ఇష్టమైనట్టు పెట్టాలి కదా. మనం చేసే పని మనం చేయాలి. అందుకని కానీ రోజు ఏదో ఒక ఆకుకూర అండి పిల్లలకు పెట్టేసి కొండలకు బస్సులలో కానీ లేదా ఇంట్లో కానీ మనతో పాటు వాళ్ళని కలుపుకొని దగ్గర కూర్చోట్టుకుని తినబెట్టుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిదండి. ఇది మీకు తెలియాల్సింది ఒకటేమో. కూర ఆలుగడ్డ ఫ్రైలని, క్యాబేజీ ఫ్రై ఇట్లాంటి కాలీఫ్లవర్ ఫ్రైలని, క్యారెట్ ఫ్రైలని అట్లా కాదు. దుంపలు కూడా తినాలి. అవి పచ్చి అయినా పెట్టచ్చు, జ్యూస్ రకంగా ఏదో ఒక రకంగా అవి చేయొచ్చు. కానీ ఆకుకూరలు అనేవి కంటికి ఒంటికి అన్నిటికీ మంచిది. ఇలా చేసుకొని తినండి. కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసినండి. మాటలలో నేను చెప్పడం ఒకటే స్పూన్ అండి వేసింది ధనియా పౌడర్ ఒకటే. వేరే ఏం మసాలా ఏమీ చూడండి ఎంత బాగుందో. ఇలా మగ్గిపోయిందండి. ఇదండి చాలా బాగుంటుంది. అంటే వీడియోలో చూపించినాను ఏముందో అని కాదండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో అప్పుడు చెప్పండి నాకు. చాలా రుచిగా ఉంటుందండి. వేరే కూరలు కూడా అవసరం లేదు మనకు. కానీ వేరే కూర కొంచెం చేసుకొని ఇలా రోజు ఇంత పెట్టుకొని తినడం మంచిది. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వైద్యపరంగా అన్ని రకాలుగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఇది ఆ కూర. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.